జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పాల గ్లాస్ తీసుకుని సిగ్గుతో శోభనం గదిలోకి అడుగుపెట్టే అమ్మాయి త్వరలోనే తాను పాలిచ్చే తల్లిగా అవ్వాలని కోరుకుంటుంది. భర్తగా మీరు మీ మునివేళ్లతో నా చెక్కిలి మీద సున్నితంగా రాస్తారని తెలుసు. నేను ఆ సిగ్గుతో మురిసిపోవడానికి ముందు 3వ తరగతిలోనే ఆగిపోయిన నా చదువుని మీ చేతులతో ఈ గదిలోనే మొదలు పెట్టాలనుకుంటున్నాను మాస్టారు. అమ్మ ప్రేమతో శ్రీవిద్య అని పెట్టిన పేరుని విద్య నేర్చుకుని సార్థకం చేసుకోవాలనుకుంటున్నారండి. అందుకే మా వారు మాస్టర్ కాబట్టి మీ ఒడిలో కూర్చొని ప్రేమలో చదువులో ఓనమాలు నేర్చుకోవాలని ఇవి తీసుకొచ్చాను. చాలు, ఇంకేం చెప్పొద్దు. ముందు ఈ పాలు తాగండి. తర్వాత ప్రేమని పంచుతూ అక్షరాలు నేర్పించచ్చు. మీరెంత దగ్గరగా వస్తే ఊపిరి అందడం లేదు. నన్నేం చేయమంటావు? నువ్వేగా నా ఊళ్ళో కూర్చొని ఓనమాలు దిద్దాలని మాట్లాడావు. అవి మాటలుగానే ఉండిపోయేలా ఉన్నాయి. తప్పు నాదైతే కాదు. నాకు నువ్వెంత ముద్దు వస్తున్నా నిన్ను చూస్తూ మైమరిచిపోతున్నా. ఇలా ముద్దు పెట్టాలనుకున్నా ముద్దు పెట్టలేనుగా. పెట్టలేదుగా అంటూనే పెట్టేశారు. మీరు మాస్టర్ కాదు, దేశ ముదురు. ఈ కళ్ళతోనే నన్ను చంపేస్తున్నావు తెలుసా? నిజమా? నేను అబద్ధం చెప్పను, తప్పు చేయను. నా పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టుకోవడం తప్పు కదా? అందుకు మీకు శిక్ష వేయాల్సిందే.
ఒక ఆడపిల్లని ఇంత మోసం చేస్తారా? ఏమైందండి? ఏం లేదు విద్య. సరే, మరి నా చదువుకి శ్రీకారం చుడదామా? నీకు నిజం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు విద్య. నువ్వు నా మీద ప్రేమతో పాటు చదువు మీద ఇష్టంతో మాస్టర్ వృత్తి మీద గౌరవం పెంచుకుంటూ పోతుంటే నా గుండెల్లో భయం ఎక్కువైపోతుంది. ఇప్పుడు నీకు దగ్గరై నిన్ను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. ఏంటలా ఉన్నారు? ఒంట్లో ఏమైనా బాగోలేదా? అవును విద్య, పెళ్లి పనుల్లో బాగా అలసిపోయాను, నిద్ర కూడా లేదు. అందుకే నీరసంగా ఉంది. నేను పడుకుంటాను. అవునా? చెప్పొచ్చు కదా మరి. నాకు తర్వాత పాఠాలు చెప్పొచ్చులే. పడుకోండి. సరే. ఒక్క నిమిషం. నా ఒడిలో తల పెట్టుకుని పడుకోండి. నన్ను క్షమించు విద్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.